నీ వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, ఏదో చేసినావు, నీ హిమోగ్లోబిన్ బాగుంది, ఆరోగ్యంగా ఉండవు, అయినా జెనెటికల్గా వాట్ ఎవర్ రీజన్ అది వదిలేయాలా. దాని పోయి మళ్ళీ జూబిలీస్ పోయి ఎవడు నాటుతాడు వరి నీ మొత్తం అంతా పోయి ఆడు 10 లక్షలు ఇచ్చి ఆ నాట్లు మళ్ళీ పడిపోకుండా మళ్ళీ స్టెరాయిడ్లు వేసుకొని దాంతో సైడ్ ఎందుకురా? పో కేబీఆర్ పార్క్లో తిరుగు హ్యాపీగా, ఒక కుక్కను పెంచుకో, ఓ పిల్లిని పెంచుకో, హ్యాపీగా ఉండు. నీకు లవ్ కావాలంటే ఇంట్లో దొరకపోతే ఓ పిల్లిని ఒక కుక్కను పెంచుకో, అది నువ్వు ఎప్పుడు వస్తావో అని ఎదురు చూస్తుంది పాపం, నువ్వు భోజనం పెట్టకపోయినా. ఆ గ్రౌండ్కి పో, ఎవరో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళతో పోయి కొంచెం స్పెండ్ చేయి. నీ సంబంధం లేని వాళ్ళ కోసం కొంచెం పని చేయి, అప్పుడు హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ అలా కూడా వెతుక్కోవచ్చు. అక్కడే ఉండేది హ్యాపీనెస్. నీ కోసం నువ్వు ఎంత పని చేసుకున్నా హ్యాపీగా ఉండలేవు. గంటలు నువ్వు నీ కోసము కోట్లు సంపాదించుకున్నా, ఎంత అద్భుతంగా కనపడాలని ఎంత పెద్ద ఫ్లెక్సీలు పెట్టినా ఆ ఫ్లెక్సీ 2వ రోజు చినుగుతుంది, ఫినిష్డ్ వీడియో. శ్రీకృష్ణదేవరాయలు 64 కళలను పోషించిన ఆయన, విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఆయన, అక్కడే ఇప్పుడు కుక్కలు ఉచ్చబోస్తాడు. మరేంది నువ్వు నిలబడాలా, నేనే ఉండాలా, ఎందుకు అనుకోవాలా? టైం వచ్చింది, అయిపోయింది, సింపుల్ అయిపో, వదిలేసుకో. ఏ ఆలోచన నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉందో వదిలేసి నీకు ప్రజెన్స్లో నీ కోసము వెయిట్ చేస్తూ ఉంటే మీ అక్కో, మీ చెల్లిలో, మీ ఫ్రెండో మరి రారా అని అడుగుతూ ఉంటారు. ఇన్ని రోజులు జాబ్ ఉందని పోలా, నువ్వేదో పెద్ద ఎమ్మెల్యేనో, ఎంపీనో, మినిస్టరో అని వీలు కాకపోలా, ఇప్పుడు పదవులన్నీ పోయినాయి అనుకుందాం. ఇప్పుడన్నా పో, 2 రోజులు పోతుంది. రే ఎప్పుడు అనుకున్నాం రా నీతో అని, ఇద్దరు కలిసి వాక్ చేయండి, ఇద్దరు కలిసి టీ తాగండి, భోజనం చేయండి. చిన్న కోరికలు కదా అవి. ఇవి తీర్చుకునే దాన్ని కూడా నువ్వు టైం లేకపోతే మైండ్ ఎట్లా బాగుంటుంది? చిన్న పనులు చేసి హ్యాపీగా ఉండొచ్చు. పొద్దున్న లేస్తాను బెడ్షీట్ మడత పెడితే హ్యాపీగా ఉంటావు. నీ బాత్రూమ్ నువ్వు 10 సెకండ్లు కడిగితే నువ్వు హ్యాపీగా ఉంటావు. వచ్చిన వాళ్ళు ప్రేమగా మాట్లాడి నీళ్ళు ఇస్తే హ్యాపీగా ఉంటావు. వాళ్ళకి నీళ్ళు ఇస్తే గ్లాస్ గడగాల్సి వస్తుంది అనుకునే వాళ్ళని కూడా చూసినా ఒరే ఇట్లా కూడా ఆలోచిస్తారనుకుంటాను. పిల్లలను పిలుస్తారు, వాళ్ళ సందడిగా ఉంటుంది, ఏదో గాజులో గ్లాసులో పగిలిపోయేట్టుకుంటే దూరం పెట్టుకోవాలి, రాకముందని ఎత్తి పెట్టుకో. ఇతడు ఏదో పోతాడు, ఉచ్చబోస్తాడు, కదా పోసేది వాడు. నువ్వు వేసుకునే నెయిల్ పాలిష్లో మీరు వాడుతుండే క్రీములు, మేకప్ల్లో ఉండే దరిద్రం అంతా వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లోడు ఉచ్చబోస్తే భయపడిపోతూ ఉంటారు. మీ పిల్లోడు ఉచ్చబోసి ఉంటాడు, నీ ఫ్రెండ్ పిల్లోడు వస్తే కూడా చేస్తాడు. తుడిచేస్తావు, అయిపోయింది. అయ్యో పిల్లలు వస్తే టెన్షన్ అయిపోయి వాడి ఎందుకు వచ్చి వీడేం చేస్తాడు ఎక్కువ మాట్లాడే కూడా ఉండదు, వాడి మీదనే ఉండదు చూపంతా. ఎట్లా ఎంజాయ్ చేసేది? వాడేంటి ఆడ ఉచ్చబోసిన దాంట్లో చెయ్యి ఇట్లా కొట్టి అది ఎగురుతా ఉంటే ఆనందపడతా ఉంటాడు వాడు, నువ్వు చస్తూ ఉంటావు. ₹1,00,00,000 కారులో వాడు ₹1,00,00,000 కారు కొన్నాడు కదా అని టెన్షన్ అయిపోయి వాడు మనం వెనకాల కూర్చొని ఉంటాం అనుకో, వాడు ఓనర్ తోలుతూ ఉంటాడు అనుకుందాం. వాడు వెనకాల మనం ఎక్కడ కాళ్ళు పెడతామో సీటు మీద వాడు వస్తూ ఉంటాడు, మనమేమో హాయి కాలు మంది కాదు కదా, కాలు హాయి కూర్చొని ఉంటాము. అందుకనే ఈ వస్తువుల మీద పీడ. వస్తువులు అవసరమే, ఎంతవరకు అంతవరకు అంతే. వస్తువుల మీద ప్రేమ పెంచుకుంటున్నారు. వస్తువుల మీద, ఈ యాక్టివిటీస్ మీద ఫోకస్డ్గా ఉండేదాని మీద ఎప్పుడు దాని మీద ఆలోచిస్తావో నిన్ను మర్చిపోతావు, నీతో నువ్వు ఉండలేవు. నీతో ఉంటే ఏంది, చల్లగా గాలి వస్తుంది కిటికీ తీస్తే, అదే ఎంజాయ్మెంటు. అట్లా పోతావు, అబ్జర్వ్ చేస్తూ ఉంటావు మొత్తం సొసైటీని, చెట్లు, వాటిని, గాలిని, అదే ఎంజాయ్మెంట్. అది అందరికీ వస్తుంది కదా, స్పెషల్గా నీకు సపరేట్గా ఏం గాలి రాదు కదా. సో దాన్ని వదిలేసి ఏది లేదో దానికోసం ఆలోచిస్తూ ఉంటాడు.